ఎవరికి గుడివంతులారా కూర్చున్న పెద్దలారా ఓ గుణవంతులారా అమ్మా అలనాటి కథలు ఇలనాటి కథలన్నర ఇలనాటి కథలు అలనాటి కథలన్నరయ్య అవో చిరంజీవి సినిమా కాదు భరత భాగవతం కాదు టీవీల బొమ్మ కాదు వల్లరి ఎత్తల్లరు కథలు కదా మీకు అర్థం కాదు మగు చెప్పరాదు తప్పులు ఒప్పులు 2 దండాలు 3 వల్లరి కొండి ఓ తల్లులారా అల్లరి కొండి తల్లులారా అమ్మవారి వరాని దేవిరా ఆ తల్లి సుభద్రదేవి అమ్మా హరే ఇంటివాడు మోడాని ఎక్కిరియరాదు గుడివాడు మోడాని గురికియరాదు ముసలివాడు మోడాని మూతిపొట్టుడు వరాలయ్య ఎర్రగున్నడు నా మొగడని ఎచ్చులు ఏరాదు నల్లగున్నడు నా మొగడని 10 మగల నాదాను ఏతు భర్తతోనే భాగ్యం అనుకున్నది మోనితోనే మోక్షం అనుకున్నది సిరితోనే ఏనాడు సింగారం అనుకున్నదయ్యా అమ్మవారు సుభద్రదేవి భర్త ఉన్న వీడి చూడవమ్మా ఓ తల్లులారా అమ్మా సర్వమంగళం రామ సీత రామ రామ అనుకున్నావా 20 అనుకున్నావా ఇచ్చడి అనుకున్నావా రోదన ఉప్పు శక్తిని ఊర్పుగా ఎందుకు పిల్ల
మెట్ట మీద కూర్చున్న కాళ్ళు వేలు లేకపోయే చేతులకేలు లేకపోయే వాళ్ళ భార్యలు వాళ్ళ కాళ్ళగడితే వాళ్ళ కాళ్ళకు నేను శిబిరానుకున్నానయ్యా వాళ్ళ భార్యలో కాలు కరువు జరగలేదు పిల్ల చెప్పుదారా మా బిడ్డ ఆయనకు కీళ్ళ కాడికి వెళ్ళిపోయినంటే వాడు కుట్టాలు అమ్మా ఆయన పిల్ల ఆయన లేచి కుట్టా నావు లేచిందంటే మన కంత వేరే మొత్తం వేరే రాయే తెలంగాణ బంద్ అంటే బస్సులు పోయి డిపోలు అన్నట్టుగా నువ్వు ఇంట్లోనే నాకిట్ల పిల్లు మంత్రిలతోని మర్యాద చేసింది ఏనాడు అరవిల్లడన్నారు అమ్మవారు సుభద్రదేవి గారా మంత్రిని ఇచ్చింది మర్యాద చేసింది భర్తన భవనాలు నింపుకున్నదే అమ్మా ఓ అమ్మా సుభద్రదేవి మండలి కొట్టే మామిడో మగవసిన్నవా కోమలిని వెందు కొరకు అన్ని దేవుని పోయాలి చిన్నవేళ
మొక్కంగా మొక్కుడు మనకొక్క కొడుకనిగనమ్మా మన కొడుకే మంత మారాదు వీడికి 20 ఏళ్ళ కొడుకైందమ్మా కొడుకు పెళ్లి చేసినమ్మా కొడుకైనా చేసరే ఖర్చు ఉన్నదమ్మా ఇవాళ పెట్టిన అన్నం ఉండు అన్న చోటు ఉండేవాళ్ళు ఇవాళ మనకి ఎవరు తల్లి ఏం అనుకుంటారమ్మా ఇంటికి పెద్ద గోడలు ఉంటే కాకుండా నాకు బిడ్డ అనుకుంటారమ్మా నేను బిడ్డ బాబలేని దానికి ఆచర కొడలే బిడ్డ కన్నతో బిడ్డతో నా బిడ్డ కన్నా నిన్ను ఎదుర్కొన్న కాకోళ్ళైనా శశరేఖను తల్లిదారగా ఇద్దరు బిడ్డలు చెప్తారమ్మా ఇప్పుడున్న కాలం ఎప్పటికి ఉంటుందా ఒకనాడు దినవంత ఉదర్శి మసాల వండుకుంటే అంతపోతే అమ్మటాడిపోయింది అక్కడాల మితి మీద పోతానమ్మా అత్తమ్మ అక్కడాల అయితే అన్న నిధులేమో ఒక మాట మీద చెంపని వేసి చేతికి పల్లెల ముక్కడనే వేసి పట్టత్తమ్మ చేతికి అందుకే ఇద్దరు పెద్దలు చెప్తారమ్మా కొడలు బిడ్డ కొడలు బిడ్డ అంటారు ఒక మంచాల వాడు ఉన్నాడు ఎడ్డిదైన గుడ్డిదైనా నీకన్నా బిడ్డ నాకుంటే నా మంచం చుట్టూ చెప్పుకుంటా అవ్వ అమ్మటాల దాటిపోతాను ఆకలైతే లేదా కడుపు నొత్తాందని కాళ్ళు వస్తాను ఆకలైతే అలా అన్న అన్నం నిందిలేమ్మని నా బిడ్డ చెమ్మని చేతికిచ్చి నా ముఖం కడకపోవునా నా తలకు చదిరి అవ్వ తినవని బుక్కడన్న వేసి అయ్యో బాబు కడన్న తినవన్న పెట్టు బిడ్డ లేక తోటకూర అంటారయ్యా సాది సంబాలింది పెరిగి పెద్ద ఏది 16 ఏళ్ళ బిడ్డ పెరిగినాడు వాడి పిల్ల కాళ్ళకి కన్నదానం ఏదే పుణ్యలోకం అంటారమ్మా చేతులు పెట్టి అయ్యా నా బిడ్డ చేతులు పెడతాను నా పేరు తీసి పెడతాను నా బిడ్డ కాదు నీ చెల్లి ఆడుకోమని అలా చేతులు పెట్టి అత్తగారి మంచాల పడ్డనాడు మంచాల పడ్డ మతలావు మన బిడ్డల బిడ్డలు అన్నాయే ఈ 7 రోజుల మనకున్నా కానమ్మ రాజ్యం ఉన్నా అవ మంచాల పడ్డదంటే అయ్య మంచాల పడ్డదంటే ఆడి విరగాల దుఃఖానికి చెప్పడం లేదంటారు మా అవ మంచాల పడ్డదంట మా నాయన మంచాల పడ్డ నేను అవ కూడా పోవాలి నా చేతులు ఏమయ్యాలి మాకింటి కాడ 10 కొత్తలైన బతడు కోరి బిడ్డలు తోసిన గారికి పెరుగు పోసి సర్ది కట్టుకోలేనా అవ మంచాల పడ్డదంటే అవ పాలు పోసి పొలవన్నం ఎత్తుకోని బిడ్డ మా బిడ్డ మన సిద్ధాకో లేచి లేవని ఎవరు లేవని ఎత్తుకపోయి తాళాలు దేవుళ్ళ కూర్చుండి పెట్టుకొని తలదానం పోసి అవ్వా నీకు ఏ కొడుకు దానం అంటలేడా ఏ కొడుదన్నం అంటలేడా వాళ్ళెమ్మని అవ్వ మాకు తల్లి దానం చేసి మందాల కూర్చుని పెట్టుకొని అవ్వా నా చేతులు ఏం లేదు చెరుకు పోసి దుఃఖాలను తెచ్చినావా సతి కావాలన్నప్పుడు ఎత్తిన సగం ఏ తల్లికైనా ఏ తండ్రికైనా
వచ్చిన ఇంటికాడ నా పిల్లలు ఎక్కడ వాయనో నా పని ఎక్కడ వాయనో అవ్వ మళ్ళీ 4 రోజులకు వస్తనే అని చెప్పంగానే లేచి లేవని అవ్వ బిడ్డ పోతుందంటే ప్రాణం నల్లాడుతుంది లేచి లేవని అవ్వ పటుల పుట్ట బట్టి బస్సు దాకా వచ్చి ఓ బిడ్డో నువ్వు నీ పిల్లలే బిడ్డ మళ్ళీ నల్లగతో ఎక్కంగా బయలువే బిడ్డ దిగంగా బయలువే బిడ్డ రేపు రేపటి కలరి ఎప్పుడు వచ్చే తెలవలే అమ్మా వచ్చిన నాడైతే కన్నులైతే బిడ్డ వచ్చి నువ్వు కన్ను దగ్గరనిగో కన్నీళ్ళు తీసో కచమూల బిడ్డ కచమూల ఏసింగా మురాదానవే బిడ్డో అన్ని మాట చెప్పింగా సుభద్రదేవి ఒకరింటి కాడ పుట్టి ఒకరింటి కాడ పెరిగి పెళ్లి అనే అక్షర బంధంతో నీ ఇంటి పేరు మార్చుకొని నా ఇంటి ఇల్లాలుగా వచ్చి నా ఇంటి వంశం కొరకు నా ఇంటి వారుల కొరకు నువ్వు ఇంత బాధపడుతున్నావా బామా నేను అనుకున్నాను ఆడదానికి ఏమైనా తెత్తది ఇంత సత్యం ఉండబోతుంది అనుకున్నానమ్మా చిన్ని మొక్కలారా చిన్న పోయింది బాబు ఒక్కొక్క మాట గుండెలు ఊరి పైన పేగులు బెంగ బామకు భద్రదేవి నువ్వు అన్న మాటలు అర్థం ఉన్నది కోట్ల ఆశ సంపాదించిన కోడలు ఏనాడు బిడ్డ గారు అడిగినంత వరకత్వం ఇచ్చి అంగి కాళ్ళు మొక్కు తల్లుడు కొడుకు రాడమ్మా ఎదిదో కుటిదో మనకు ఒక బిడ్డ ఉంది చిన్ననాడు చిన్నది ఎరగంగా పెద్దది బిడ్డ మగోనికి ఒక్కడే వంశం ఒక్కడే గోత్రం ఆడదానికి 2 వంశాలు 2 గోత్రాలమ్మా ఆడదానికి 2 వంశాలు ఎట్లా అవును 2 గోత్రాలు ఎట్లంటే పుట్టిన గాడికి లేవాడది అవ్వగారి వంశం పోతుంది అవ్వగారి గోత్రం దొరుకుతారు మెడలో మంగళ మడ్డ గాడికి వెళ్ళి అత్తగారు వంశం పోతుంది ఆడది అత్తగారు గోత్రం దొరుకుతుంది పుట్టేది ఓ కాడ సచ్చేది ఓ కాడ మనకొక బిడ్డ ఉంటే రేపు రేపాటి కల్లా మానవ జీవితం అంటే మనవ సిద్ధంగా బాము కరెంటు బుగ్గ ఎలాంటిదో మానవ జీవితం అలాంటిది కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు ఈ పొద్దున జీవి ఎప్పుడు పందుకు తెలియదు మన కరణాలకు మన బాణ వెళ్ళిపోతే అప్పటి గుప్పటి గంటలు బామ సరకాల పైగా ఆగని సామతులు ఆగని మనం ఇక్కడ చచ్చిపోయిన వద్దులావు మన బిడ్డకి ఏర్పాటైతే గిరగిరా ఉరికచ్చి మన బిడ్డ కాదే బామో ఎద మీద బిడ్డలే ఒక్కొక్క ముచ్చట వల్లిచ్చుకుంట బిడ్డ మన బిడ్డ ఎడుతున్నాడు మన బిడ్డ కన్నీలో ఎద మీద పడ్డాడే సత్తిన మనకి అప్పుడు గుప్పటి ఉంటారు మగవాళ్ళు ఎడితే కలగలవి దాటది ఆడవాళ్ళు ఏడితే అందరు ఎడతారన్నదే ఇవల్ల రామచంద్రపురం గ్రామంలో జరిగే పండుగ ఇవల్ల ఆత్మగల్ల తండ్రి
దౌలత్ బాయి వారి ఇళ్ళల్లా చనిపోయిన శంకరయ్య అనుకున్నాడు ఇద్దరు కొడుకులే అల్లడు ఒక్క బిడ్డను అన్నలే తల్లి లక్ష్మి నాకిద్దరు కొడుకులని నాకొక్క బిడ్డని గాతండి శంకరయ్య రామలక్ష్మణే నాకు నాకిద్దరు కొడుకులని అయినా కట్టం ఏది కానీ కట్టము ఏది కొడుకులను దాదుకున్నాడు బిడ్డను దాదుకున్నాడా ఇద్దరు కొడుకులు పెళ్లి చేసిండ్రు ఆ బిడ్డ పెళ్లి చేసింది వల్ల శంకరయ్య మంతాల వండుకొని పోలేక చేరి పొరలాడుకుంటా శంకరయ్య ప్రాణం పొంగ ధనవాది గచ్చన డబ్బాది గచ్చన సచ్చిపోయినా గా కొడుకు రవీంద్రయ్య కొడుకల్లా అది గచ్చన అయ్యో నా చిన్న కొడుక నా కడుపులో పుట్టి కొడుకు నాకన్న ముందుగానే నీకు నువ్వేడా పోతివి కొడుక రవీందరు నువ్వు అడవిల్లల అన్నవురా కొడుకో నీ ఇద్దరు బిడ్డలు బాధరచ్చిన నాడు కొడుకో బాబల్ల అది గద్దడా ఆపదచ్చిన నాడు కొడుక అయ్యల్లా అది గద్దడా నువ్వు ఏడా పోతివి కొడుక గుప్పుడు నువ్వు నేను వచ్చిన నాడు కొడుక నన్నెత్తుకొని కొడుక ధర్మంగా దానవు కొడుక దానవు ఎత్తా అనుకున్నా నా కడుపున పుట్టి కొడుక నాకన్నా ముందుగానే నీకుతో దొరికినారా పెద్ద కొడుక శ్రీనివాసు నేను బాపునల్లి పోతాన్నరా కొడుకో నీ అయ్య బాగి తీరి తందిరా సీను నాకిద్దరు కొడుకులు నాకిద్దరు కోడళ్ళు నాకొక బిడ్డనిరా నానా కొండంత సంబరపడ్డరా కొడుక కోడాల అనిత కోడాల అనిత మామనెల్లి పోతానా మీ అత్త లక్ష్మమ్మ ఒక్కటి ఒంటారి కోతిని వేసి నేను వదనా అయ్యో నా బిడ్డ రావే ఓ బిడ్డ రాదా బాయి నీ అయ్య బాగి తీరుతందే బిడ్డ ఓ బిడ్డ రాదా బాయవ్వా ఆడోళ్ళకు అమ్మగారిల్లంటే దేవుని గుడి లాంటిది బిడ్డ అమ్మయ్య ఉన్నంతసేపే ఆడోళ్ళకు అమ్మగారింటి కాడనే బిడ్డ కొండంత పండుగ బిడ్డ అమ్మయ్య ఉంటే రూపాయి బలం అమ్మగారింటి మీద అయ్య చచ్చిపోయిన బిడ్డలకు ఆటాన బలం అడుగు పట్టినట్టే బిడ్డో ఓ బిడ్డ రాధబాయవ్వా నీ అయ్య బాగి తీరుతందే బిడ్డ బాబును ఓదకుండా బాబు బాగి తీరే బిడ్డ ఒరి కొడుకు రారా ఆడోళ్ళ కవ్వగారిల్లంటారా కొడుకో దేవుని గుడి లాంటిది రా కొడుక గుళ్ళకు పోతే ఎంత నిమ్మురమైతుందో అమ్మగారింటి గదిలి బిడ్డలకు అంత నిమ్మనమైతుందిరా ఒరి కొడుక శ్రీనివాసు మాయలేకపోతే మామలేదా మా పెద్దల్ల ఉన్నాడు నాకిద్దరు వదినల్లాని
నా బిడ్డ రాధబాయి మీ ఇంటికి వచ్చిన నాడు మందలియ్య గుంట కొడుకో మీ ఇంట్లో మీరు ఉంటే మా అయ్య లేకపోతే పెద్దల సీను ఆసు నన్ను మందాలియ్యలేదు నన్ను మందాలియ్యలేదు నా ఇద్దరు వదినలు మందలియ్యలేదని మా చిన్న చచ్చిపోతే నా ఇద్దరు వదినలు మందలియ్యలేదని నా బిడ్డ రాజబాయమ్మా నేను అయ్యనాది గచ్చిరా కొడుకు కొడుకుల పొడువ కాడి గచ్చి నైనా సగరయ్య నీ పెద్ద కొడుకు ఇద్దరు కోడళ్ళు నన్ను మందలేయలేదు నానా నన్ను గట్ట కూతురి వేసి గాలికి తగిన పతంగి చేసిపోతే ఎక్కడెళ్ళి పోతీవో నానా ఎక్కడెళ్ళి పోతీవో నానా గిరగిరాబడికి వచ్చి గోడకుల్లా పొడవ గాలిగా నాయనా ఓ నానా శంకరయ్య నీ ఇద్దరు కోడళ్ళు నీ కొడుకు మందలియలేదా అని మొగం నా మొగం పెట్టి నా బిడ్డ ఎడతది కొడుక అద్దపోతే నా బిడ్డ బుక్కడు పువ్వులే కాని కొడుకులారా నా బిడ్డ పువ్వుల్ని కాదు జాగ్రత్త కాదురా ఎండడగరాదు బంగారం అడగరాదురా నేను పోతన్నా మనవరాదులేరా